ఓం గం గణాధిపతయే నమః ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలం 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో మంది కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ రాశుల వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి, కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నం, దశలు, అంతర్దశలు. వాటిల్ని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్, జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే
10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు శని మహాపాపగ్రహాలు ప్రపంచానికి విపత్తుని ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని, అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారిరువురికి ఈ 2 పాపగ్రహాలని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో, మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలని ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజుసూక్త జప పారాయణ చేస్తూ, రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, నిత్య అర్చన చేస్తూ, చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము, సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా, కొంతమంది రాసుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా వారి యొక్క 12వ స్థానమైనటువంటి మీనరాశిలో శని భగవానుడు, అట్లాగే కుజుడు, ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, ఈ 3 గ్రహాలు కూడా పాపగ్రహాలై 12వ స్థానంలో ఉండి వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఎన్నో ఆటంకాలు, ప్రతిబంధకాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నదానికి లేనిదానికి గొడవలు పడేటటువంటి వ్యక్తిగత లోపము ఏర్పడుతోంది. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే శని భగవానుడితో కలుస్తున్నాడో వీరి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే నిత్యము కాస్త పార్కులకు వెళ్ళి, వ్యాయామశాలలకు వెళ్ళి, ఉన్నంతలో వారికి ఓపిక ఉన్నంతలో శరీర దారుఢ్యాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితి చేయకపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడేటటువంటి అవకాశాలు, ఈ యొక్క 2 గ్రహాలు కూడా దీర్ఘకాలిక రోగాలని క్రియేట్ చేసేటటువంటి గ్రహాలు. ఆల్రెడీ ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి ఉద్ధృతమై వైద్యశాలకి వెళ్ళి ట్రీట్మెంట్ విషయంలో కూడా సరిగ్గా జరక్క ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా సరే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితికి కారణం సూర్య భగవానుడు 12లో ఉండటం. అట్లాగే సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలు కూడా వీరి యొక్క ఆరోగ్యాన్ని పతనం వైపుకి తీసుకువెళ్ళే పరిస్థితులు. వీరికి ఉన్నటువంటి కోపము, ఆవేశము, ఉద్రేకము, వీటన్నిటి వల్ల కూడా వీరు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారపరమైనటువంటి బిజినెస్ల్లో కానీ, లేకపోతే వీరి కింద పనిచేసేటటువంటి సేవకులతో సరిగ్గా లేకపోయినా, వీరికన్నా హయ్యర్ అఫీషియల్తో మృదువుగా మాట్లాడలేకపోయినా, ఎందుకంటే కుజుడు చాలా ఉద్రేక స్వరూపుడు, ఆవేశాన్ని పెంచేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడు. రక్త ప్రసరణలో విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ ఉండేటటువంటి పరిస్థితి. మరి అలాంటి కుజుడు 12వ స్థానంలో ఈ పాపగ్రహాలు రెండింటితో కలిసి వీరు చేసేటటువంటి వృత్తి మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఏదైనా సరే వీరు గనక దూర ప్రయాణాలని పెట్టుకున్నట్లయితే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకునేటటువంటి ప్రతి స్వయంగా తీసుకునే ప్రతి నిర్ణయము కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావమే చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తే, దానికి తోడు ఈ యొక్క పాపగ్రహాలు
రెండూ కూడా వచ్చి చేరటం వలన ఆరోగ్యపరంగా కాకుండా సంతానపరమైనటువంటి సమస్యలు కూడా ఎన్నో రకాలుగా వీరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగరీత్యా కొంతమంది చేస్తూ ఉన్నట్టుండి ఉద్యోగాలు తొలగిపోవటము, ఎందుకు తొలగించారో తెలుసుకునే లోపలే ఎన్నో రకాలైనటువంటి మానసిక అప్రశాంతతలకి గురయ్యి ఒంటరిగా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనేటటువంటి మానసిక స్పందనలు కలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అట్లాగే చేసేటటువంటి ప్రతి విషయంలో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యాపరంగా గనక వీరు రాసేటటువంటి ఎగ్జామ్స్ ఏ విషయంలోనైనా సరే కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల, అన్నదమ్ములతో గృహపరమైనటువంటి భూ సంబంధిత విషయాలలో, అట్లాగే భార్యాభర్తల మధ్య అనుకోని సంఘటనలు మీ యొక్క కుటుంబంలో ఎడబాట్లను క్రియేట్ చేయటము, అట్లాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎన్నో అగచాట్లు పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ 15వ తేదీ నుండి కూడా సూర్యుడు ఉచ్చరాశి మీ యొక్క జన్మరాశిలోకి రావటం వలన కాస్త సంతాన మూలకమైనటువంటి ఉద్ధృత తగ్గుతుంది. కొంత ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి ఔషధ సేవలు ఒకందుకు మిమ్మల్ని ఆరోగ్యంగా నిలకడ వైపుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. 15వ తేదీ నుండి కూడా ఉద్యోగంలో కాస్త వెసులుబాటు పెరగటము, మీరు అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు దొరకటము, మనసుకి ఏకాగ్రతతో పాటుగా కొంతమంది క్రీడాకారులు, అట్లాగే లలిత కళ యందు ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వ పురస్కారాలు, సన్మానాలు జరగటానికి సూర్యభగవానుడు కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు. ఏదేమైనా వేసవికాలం కావటం చేత కాస్త జన్మరాశిలో ఉన్నటువంటి సూర్యభగవానుడు ఉచ్చస్థితిలో ఉండి కాస్త వరకు మిమ్మల్ని రక్షిస్తాడేమో కానీ కాస్త ఎండకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, మోషన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, శారీరకంగా ఎన్నో రకాలైనటువంటి అగచాట్లు, అలసట పడటానికి అవకాశము, తీవ్రమైనటువంటి శిరోబాధలు అధికమవటము, పాద సమస్యలు, పాదాలలో మంటలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా బుధుడు కూడా ఈ నెల ఏప్రిల్ 11వ తేదీన మీనరాశిలో బుధుడితో కలవడం ద్వారా వ్యాపారస్తులకి చేసేటటువంటి వ్యాపార విక్రయాదులు దగ్గర దాకా వచ్చి బేరాలు వెంటనే అవి కాస్త వెళ్ళిపోవటం, ముఖ్యంగా భూ సంబంధిత, ఐరన్ సంబంధిత, కోల్కి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి, నూనెకి సంబంధించిన వ్యాపారాలు చేసేటటువంటి వారికి కొంత తీవ్రమైనటువంటి అస్వస్థత ఏర్పడుతోంది. అంటే అనుకున్నది అనుకున్నట్టుగా వ్యాపారాలు లేకపోవడం కూడా వీరిని మానసికంగా బాధ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆకర్షణ శాతం తగ్గిపోతోంది. శుక్రుడు ముఖ్యంగా మేషరాశి వారికి ఈ నెల 20వ తేదీ వరకు 19వ తేదీ వరకు కూడా మేషరాశిలో ఉంటూ చాలా విశేషమైనటువంటి పరిస్థితులు, అంటే స్వయంగా మీరు ఏదో ఒకటి కష్టపడాలి, సాధించాలి అనేటటువంటి వ్యవహారము, వివాహం పట్ల శ్రద్ధ చూపటము, వివాహం కానటువంటి వాళ్ళు దాని గురించి కొంత ఆలోచించటము, వివాహమైనటువంటి దంపతులు కొంచెం ఆచితూచి వ్యవహరించండి, లేకపోతే ఉన్నట్టుండి ఇంట్లో కొంచెం చిన్న స్వల్ప సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ నెల ఏప్రిల్ 20వ తేదీ నుండి కూడా శుక్రుడు సొంత రాశిలోకి వచ్చినప్పుడు విశేషమైనటువంటి ధన సౌఖ్యాదులు, శుక్రభగవానుడు వాహన సౌఖ్యాదులు, స్వర్ణ ఆభరణాలు, వస్త్ర అలంకరణల మీద, అట్లాగే ఔషధాలు, బ్యూటీ పార్లర్లు నడిపేటటువంటి వాళ్ళు, ఏదైనా వెహికల్కి సంబంధించిన వ్యాపారస్తులు కానివ్వండి, ఇంకా ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించాలనేటటువంటి వారి యొక్క కోరిక ఫలించేటటువంటి అవకాశము, అఖండమైనటువంటి ధనప్రాప్తి మేషరాశి వారికి శుక్రభగవానుడు ఇస్తున్నాడు. ప్రయాణాలందు జాగ్రత్త, అభీష్టము నెరవేరటానికి దాదాపుగా 50% మాత్రమే మీ కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు తప్పకుండా ఇందాక నేను చెప్పినటువంటి హనుమాన్ చాలీసా అలాంటి పూజలు తప్పకుండా చేయవలసిందే. ధర్మం తప్పకుండా ప్రతిరోజు నిత్యం ఉదయాన్నే లేవండి. వీలుంటే కుజుడికి, శనికి, రవికి కూడా జపతపాదులు చేసుకోవటం, ఆ మూడింటికి సంబంధించిన ధాన్యాలు ఏవైతే గోధుమలు, కందులు, నల్ల నువ్వులు, బెల్లము ఇవి ఉన్నాయో, అట్లాగే పెసర్లు కూడా మరి ఏదైనా పొడిలాగా చేసి ఆవుకి తినిపించటము, లేకపోతే భూమిలో ఇవి కనుక వేసినట్లయితే ఆ మొక్కలు వస్తే ఆ మొక్కలని చక్కగా ఆవులకి తినిపించడం చేయండి. ఏదేమైనా మేషరాశి వారు ఈ నెల రోజులు ఈ 4 గ్రహాలకి జపతపాదులు చేయించుకోవటము, దాన ధర్మాదులు ఆచరించటము, నవగ్రహ ప్రదక్షిణాలు చేయటము, హనుమంతుల వారికి ప్రతి మంగళవారము, ప్రతి శనివారము కూడా ఆకుపూజ చేయించడం ద్వారా కార్య విఘ్నాలు తొలగిపోతాయి. జై శ్రీరామ్, జై హనుమాన్.